సో మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చెప్తూ ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ టేబుల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాను, నేర్చుకోండి. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు చూడండి, సైన్ కాస్ ట్యాన్, ట్యాన్ తర్వాత కాట్ రాయండి. ఇది మర్చిపో, ఆర్డర్ ఇంపార్టెంట్. ట్యాన్ తర్వాత కాట్, తర్వాత వచ్చి సీకెంట్, కొసికెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, సైన్ కొసికెంట్ రెసిప్రోకల్స్ అని చెప్పిన, ఒకదానికొకటి గుణకార విలోమాలు. సైన్ కాజు సీకెంట్, ట్యాన్ కాట్, ఈ ఆర్డర్లో రాసుకోండి. సైన్ కాస్ ట్యాన్, ట్యాన్ తర్వాత కాటు, తర్వాత సీకెంట్, సైన్కి వచ్చి కొసికెంట్, ఇలా ఈ ఆర్డర్లో పెట్టుకొని ఇప్పుడు 0కు 30కి 45కు 60కి 90కి మనం రాస్తున్నాం. సో సైన్ 0 0, కాస్ 0 1, ట్యాన్ 0 0, కాట్ 0, ఎన్డి అంటే నాట్ డిఫైన్డ్ అని, సీకెంట్ 0 1, కొసికెంట్ 0 నాట్ డిఫైన్డ్. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. రాగంలా గుర్తుపెట్టుకోండి. చూడండి, వీడికి స్టాప్ చేస్తాం. 0 1 0, ఎన్డి 1 ఎన్డి. చెప్పండి, మళ్ళీ రాగం చెప్పండి. 0 1 0, ఎన్డి 1 ఎన్డి. మళ్ళీ 0 1 0, ఎన్డి 1 ఎన్డి. ఇంతకుముందు ఇన్ఫినిట్ రాస్తాం, ఇప్పుడు నాట్ డిఫైన్ రాసాము. ఇలా మీరు రాగం గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 0 1 0, రాగం 0 1 0, ఎన్డి 1 ఎన్డి. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అదే 90కి చూడండి, 90 degreesకి 1 స్టాప్ చేయండి. 1 0 ఎండి 0 ఎండి 1 1 0 ఎండి 0 ఎండి 1 1 0 ఎండి 0 ఎండి 1 1 స్టాప్ చేయండి. 1 0 ఎండి 0 ఎండి 1 1 0 ఎండి 0 ఎండి 1. ఎండి అంటే నాట్ డిఫైన్డ్. అలా గుర్తుపెట్టుకోండి. 45 degrees చూడండి. 1/√2 1/√2 1 1 √2 1/√2 1/√2 1 1 √2 1/√2 1/√2 1 1 √2. ఇలా గుర్తుపెట్టుకోండి. సో 0 చూడండి, 0 1 0, ఎన్డి 1 ఎన్డి. 90 చూడండి, 1 0 ఎండి 0 ఎండి 1 1 0 ఎండి 0 ఎండి 1. 45 చూడండి, 1/√2 1/√2 1 1 √2 1/√2 1/√2 1 1 √2. ఈ 0కు 45కు 90కి మనం రాగాలు గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు 30కి 60 చూడండి, రెండు గుర్తుపెట్టుకోండి. 1/2 గుర్తుపెట్టుకో, √3/2 రెండు రాసేయండి. ఫస్ట్ టేబుల్లో 1/2 √3/2 రెండు రాసినాక ఈ 1/2 ఇక్కడ రాయండి, √3/2 ఇక్కడ రాయండి, అయిపోయింది. నెక్స్ట్ పైన చూడండి, 1 √3 1/√3 ఇక్కడ రాసుకో. ఇక్కడ అంతే, పైన ఉండేది √3/1 ఉందా, √3 1 ఉందా, √3/1 అంటే √3. ఇవి అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేయండి, ఇది దీన్ని రివర్స్ చేయండి, ఇది దీన్ని రివర్స్ చేయండి, ఇది అదే చూడండి, దీన్ని రివర్స్ చేయండి, ఇది దీన్ని రివర్స్ చేయండి, ఇది దీన్ని రివర్స్ చేయండి, ఇది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని టేబుల్ బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పూర్తి వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చూడండి.